మాట రాని మౌనం. ఒకరోజు ఒకరోజు ఉదయం అర్జున్ తన తాళాలు కనిపించలేదని అతని భార్య మీరాతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ తర్వాత ఇద్దరూ మాటలాడకుండా దూరంగా ఉన్నారు. అర్జున్ తప్పు చేశానని అర్థం చేసుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియదు. మీరా సోఫాలో కూర్చుని పుస్తకం చూస్తున్నట్టు నటిస్తోంది. కానీ ఆలోచనల్లో మునిగిపోయింది. అతను నిశ్శబ్దంగా వెళ్లి టేబుల్ పై కాఫీ మరియు తన ఇష్టమైన చాక్లెట్ పెట్టాడు. మీరా ఒక్కసారి చూస్తుంది, కానీ ఏమీ అనదు. అర్జున్ ఒక ఆలోచనతో పెన్ను తీసుకుని ఓ చిన్న నోట్ రాశాడు. ఆమె వైపు నెమ్మదిగా ఆ కాగితం అందించాడు. మీరా కొంతసేపు తర్జన భర్జన పడింది. చివరికి తీసుకుని చదివింది. క్షమించు. నేను చెప్పాల్సిన మాటలు ఈ చాక్లెట్ నా కోసం చెబుతుంది అన్నాడు. ఆమె పెదవుల వెంట చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ వెంటనే అదుపులో పెట్టుకుంది. చాక్లెట్ విరిచేసి అర్ధభాగాన్ని అర్జున్కు ఇచ్చింది. అతను తీసుకున్నాడు. ఇద్దరి వేళ్లు తాకాయి. ఆ చూపులు కలిశాయి. ఒక మాట కూడా లేకుండానే వాళ్ళ మధ్య కోపం కరిగిపోయింది.